కని విని ఎరగని రీతిలో విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తింది. తినడానికి తిండి లేవు, తాగడానికి నీళ్లు లేవు, చిన్నపిల్లలకు పాలు లేవు, రోగులకు మందులు లేవు. ఇట్లా ఒకటని కాదు, నిరాశ్రయులు లక్షలాది మంది నిరాశ్రయులైనారు. వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. కరెంటు లేదు, చిమ్మ చీకటి. అయితే వాళ్ళకు బాధితులకు సాయం అందడం పక్కన పడితే రాజకీయ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. రాజకీయ విమర్శల వరద పారుతోంది. ఈ నేపథ్యంలో అసలు విజయవాడ మునకకు మీరంటే మీరు కారణమని ఇటు వైసీపీ అటు టీడీపీ నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు. అసలు వాస్తవాలు ఏంటి అనే విషయమే మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తమ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఏందన్న ఇంతకు వాస్తవం? ప్రధానంగా విజయవాడలో కురిసినటువంటి భారీ వర్షాలు లేదా ఖమ్మం జిల్లాలో కురిసిన వర్షాలు, కృష్ణలో వచ్చిన వరద, బుడమేరు వాగు పొంగి పొరలడం, వీటన్నిటిని పరిశీలించిన కారణంగా విజయవాడ తీవ్రంగా అతలాకుతలమైంది. మొట్టమొదటిగా వారు త్వరగా రిలీఫ్ పొందాలని ఆశిద్దాం. బేసిక్గా 2 సమస్యలు ముందుకు వస్తున్నాయి. అసలు బుడమేరు చుట్టూ ఎప్పుడైనా సమస్య ఏంటి, విజయవాడ ఎందుకు మునిగింది, రెండోది ప్రకాశం బ్యారేజ్ భవిష్యత్తు ఏంటి, అది కొట్టుకుపోతుందని కొంతమంది యూట్యూబ్లో మాట్లాడేస్తున్నారు. ఈ 2 సమస్యలు మనం పరిశీలించినప్పుడు మొట్టమొదటిగా కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ ఎండ్, నాగార్జున సాగర్ తర్వాత పులిచింతల తర్వాత కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్, దాన్ని దాటిన తర్వాత హంసలదేవి దగ్గర సముద్రంలో కలిసిపోతుంది. ప్రకాశం బ్యారేజీ స్ట్రెంత్ కానీ మనం పరిశీలించినప్పుడు దాదాపు 12 లక్షల క్యూసెక్లు పర్ డే డిశ్చార్జ్ కెపాసిటీ, అందుని దాదాపు 100 టీఎంసీల దాదాపు సామర్థ్యం గల నీళ్లను ఆ ప్రకాశం బ్యారేజీ గుండా వదులుతారు, అది సముద్రంలో కలిసిపోతుంది. ఇప్పుడు దాదాపు 100 టీఎంసీలు అంటే సాధారణ భాషలో చెప్పాలంటే తిరుపతి తిరుమలకు 100 సంవత్సరాలు జరిపేంత నీళ్లు, 100 సంవత్సరాలు జరిపేంత నీళ్ళు ఒక రోజులో డిశ్చార్జ్ అవుతుంది ప్రకాశం బ్యారేజ్ నుంచి. అంటే ఇంజనీర్ల అద్భుతం అది. అట్లాంటి ఒక బ్యారేజీ ఇది వచ్చిన వరదల ఆధారంగా కూలిపోతుంది అని మాట్లాడడం యూట్యూబ్లో కొంతమంది ఇంజనీర్లు అనే పేరుతో దుస్సాహసం, అది మంచిది కూడా కాదు. నిజానికి ఎప్పుడు కూడా ప్రకాశం బ్యారేజ్లో ఇప్పటికే హయ్యెస్ట్ 10, 20, 40, 50 ఏళ్ళ క్రితం అనుకుంటాను దాదాపు 11 లక్షల చిల్లర క్యూసెక్ల వరకు వచ్చింది. అప్పుడు కూడా అది స్ట్రెంత్ నిలబడింది. రెండోది ఏమవుతుందంటే ఇప్పుడు 12 లక్షలకి ఇప్పుడు 11.5 దాకా వచ్చేసింది లక్షల క్యూసెక్లు పర్ డే. దానికి మించి వచ్చింది అనుకోండి, 12 లక్షలు దాటిపోయింది అనుకోండి, ప్రకాశం బ్యారేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. అవును, అంతే, అంతకుమించి ఏం కాదు, దానిపై నుంచి ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రకాశం బ్యారేజ్కి అది అయిపోతుందని మాట్లాడడం అనేది దురదృష్టం, అది కరెక్ట్ కాదు. దీని చుట్టూ మాట్లాడాల్సిన ఇంకొక విలువైన మాట ఏంటంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీ నిల్వ సామర్థ్యం 5 టీఎంసీలు, ఇప్పుడు 1 టీఎంసీ కూడా పెట్టడం. కారణం ఏంటి, 1 టీఎంసీ పై నీళ్ళు పెడితే కరకట్టతో సహా అన్ని మునిగిపోతాయి. ఇప్పుడు ఆక్రమణలు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉందా, ఆయన మంత్రి సత్యనారాయణ రాజు ఉందా, పీఠాధిపతులు ఉందా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కరకట్ట చుట్టూ పెట్టుకున్నటువంటి ఈ కట్టడాలు ఇంకొక వైపు పేదల ఇళ్ల పేరుతో కమ్యూనిస్ట్ పార్టీలు ఈ పక్క పెంచారు. దాని కారణంగా ఏమవుతుందంటే 5 టీఎంసీలు పెట్టుకోలేము. 5 టీఎంసీలు ఎందుకు పెట్టుకోలేకపోతున్నామంటే ఈరోజు 100 టీఎంసీలు పోతా ఉంది కాబట్టి 5 టీఎంసీలు ఆఫ్టర్ అని మనం అనుకోవచ్చు. 5 టీఎంసీలు అంటే నేను 5 సంవత్సరాలు తిరుపతి జరిపేంత నీళ్ళు, సాధారణ వరద వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు కదా. అంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీని కానీ నింపే పరిస్థితి ఎందుకు లేదంటే ఆక్రమణల కారణం. ఫస్ట్ ఆక్రమణల పైన కూడా ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాలి. ఇంకొక బాధాకర విషయం, 2 రోజుల వ్యవధిలో 200 టీఎంసీలు పోయినాయి. ఇది ఎక్కడ నిల్వ సామర్థ్యం పైన లేని కారణంగా పులిచింతలు కావచ్చు, నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి మనం రాయలసీమకు నీళ్ళు తెచ్చుకోలేని పరిస్థితిని కూడా సమీక్ష చేసుకోవాలి సందర్భంగా. కానీ ప్రకాశం బ్యారేజ్ సబ్జెక్ట్ అది. ప్రధానంగా ఈసారి వచ్చిన సమస్య ఏంటంటే కృష్ణానది భారీ ఎత్తున వరదలు వస్తున్నాయి, అది ప్రకాశం బ్యారేజ్ లైన్లోనే పోవాలి. తర్వాత మున్నేరు వాగు ఖమ్మం నుంచి వస్తుంది, అది కూడా ఈసారి భారీ ఎత్తున వరదలు వచ్చింది. ఖమ్మంలో పడిన వర్షాలు, ఇది ఆంధ్రప్రదేశ్లో పడిన వర్షాలు కాదు, అది వచ్చి ప్రకాశం బ్యారేజ్కి ముందు పాయగలుస్తుంది. మన దురదృష్టం, విజయవాడ ప్రజల దురదృష్టం, ఈ బుడమేరు వాగు కూడా ఇప్పుడే వచ్చింది. దానికి బుడమేరు వాగు యొక్క కెపాసిటీ 11,000 క్యూసెక్లు ఆ వాగు యొక్క కెపాసిటీ. ఈసారి దాదాపు 1 టీఎంసీ ఈసారి 44,000 క్యూసెక్లు నమోదైంది. అంటే 1 టీఎంసీ కెపాసిటీతో కాలం ఉంది, 4 టీఎంసీలు వరద వచ్చేసింది. అంటే 3 టీఎంసీలు అదనం 3 టీఎంసీలు అంటే 3 సంవత్సరాలు తిరుపతి జరిగిన నీళ్లు, అంతే కదా, ఎంత ప్రవాహం అదంతా వచ్చి జనం మీద పడింది. ఇంకో సమస్య ఏమైంది, ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా నది మున్నేరు వాగే పట్టట్లేదు, దానికి ఉన్న కెపాసిటీ సరిపోతుంది. ఇప్పుడు ఇది ఈ బుడమేరు వాగు అదనంగా దాని పిల్ల కాలువ, ఇది అది పెద్ద కాలువ, పెద్ద కాలువని వచ్చి కలవాలి, ఇది అది ఉధృతంగా వస్తుంది ఆ పార్ట్లో.
ఇది మెల్లిగా వస్తుంది. 50 టీఎంస్ 60 టీఎంస్ ఉధృతంగా అక్కడ వస్తూ ఉన్నప్పుడు ఈ పిల్ల కాలం అయితే అది ఎగిస్తానని వెనక్కి వచ్చింది. అది అలౌ చేయట్లేదు. అవునవును. ఈ బుడమేరు వాగులో వచ్చే నీళ్ళు దేని అలౌ చేయకుండా కొట్టేసరికి అది జనం మీద పడింది. కాబట్టి ఇది అసలు సమస్య. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేడు, జగన్ ఏం చేయలేడు. అసలు సమస్య ఇది. కాకపోతే ఒకటి గవర్నమెంట్ ఏదైనా తప్పుబట్టదలుచుకున్నా వాళ్ళ పునరాలోచన చేయాల్సిందంటే ఫోర్కాస్ట్ చేసి ఈ బుడమేరు వాగు చుట్టూ ఉన్నటువంటి నిర్వాసితులు అనలేము, వాళ్ళు నివాసితులు ఉన్నారో వాళ్ళని ఖాళీ చేయించి 1 లక్ష 2 లక్షల మంది ఖాళీ చేయించుంటే ఇంత జరుగుండదు. అక్కడక్కడ పరిశీలన సీరియస్గా చేసుకోవాల్సింది ఈరోజు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కదా. ఆ బుడమేరు వాగును 4 టీఎంసీలు వచ్చినా దాగడ ఆక్రమించుకుంటారు. ఇళ్ల పట్టాల పేరుతో ప్రజలు, పార్టీలు, ప్రభుత్వాలన్నీ ఆక్రమించారు. ఇప్పుడే బుడమేరు వాగుని ఇవన్నీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. అంతవరకు విజయవంతంగా మనం ఆక్రమించుకునేస్తాం. దాంతో ఏమవుతుంది, ఇప్పుడు ఆక్రమణదారులు వాళ్ళ ఆక్రమణ గురించి మాట్లాడలేం. ఆ రకంగా సమస్య వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన ఒక మంచి పని, ఇది ప్రకాశం బ్యారేజ్ దగ్గర కట్టడం అయితే కట్టారు రిటర్నింగ్ వాళ్ళు. దానివల్ల కనీసం 2-3 లక్షల మంది ప్రజలు ఈ ఎఫెక్ట్ కాలేకపోయినారు. అవునవును. ఇది ఎప్పుడు వస్తుంది? 10 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఇట్లా సమస్య వస్తుంది. ఇప్పుడు వచ్చింది, దాని ఆపింది. అది కూడా జరుగుని ఉంటే, ఆ వాళ్ళు కానీ లేకుండా ఉంటే ఊహించుకోలేని ఇబ్బంది జరుగుతుంది. విజయవాడ ఇప్పుడు ఈ 2-3 లక్షల నిర్వాసితులతోనే తలబట్టుకుంటున్నాం. అవును. ఇంకో 2 లక్షలు యాడ్ అయ్యింటే ప్రభుత్వం ఏమై ఉండాలి? నీకు మొత్తానికి ప్రాణాపాయమే పెద్ద ప్రాణాపాయం. ఇంకో 2 లక్షలు అదనపు భారం కదా ప్రభుత్వానికి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం అన్నీ కూడా. కాబట్టి ప్రభుత్వాలు రిటర్నింగ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అట్లాంటి సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. బుడమేరు వాగు 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి వస్తుందని చెప్పి నిర్లక్ష్యం చేసి అక్కడ ఆక్రమణలో అలౌ చేయకూడదు. ప్రకాశం బ్యారేజ్ కూడా ఈరోజు 5 సీఎంస్లు ఎందుకు పెట్టలేకపోతున్నాం అని ఫోర్కాస్ట్ చేసుకొని ఈ పక్క కరకట్ట, ఈ పక్క పేదల ఇల్లు పేరుతో ఆక్రమించుకోవడం. అంటే బేసిక్గా మనకు అర్థమైంది ఒకటి, ప్రకృతి ఇప్పుడు ఎంత ఆక్రమణ జరిగిందో నిరూపించింది. దాని జోలికి మనం వెళ్తున్నాం. చాలా మంది తిరుమలలో పులులు వస్తున్నాయంటే పులులు రావట్లేదు, పులుల చోట మనం పోతున్నాం అంటున్నారు. కాబట్టి దాని ప్లేస్లో మనం పోతున్నాం కూడా, అది వచ్చినప్పుడు భయం పడుతున్నాం. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్లో నదీ ప్రవాహానికి ఆటంకాలు కల్పించడం ప్రమాదం. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వాలు ఆలోచించి ఆ కరకట్ట, ఆ పేదల ఇల్లు, కొత్తగా మహానగర నిర్మాణం ఇంకా అదనం దీనికి ఈ ఆలోచన నుంచి పునరాలోచన చేయాలని ఈ వరదలు మనకు హెచ్చరిక చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఏదన్నా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఇట్లా హడావుడి చేయడము, ఆ తర్వాత మళ్ళీ రొటీన్ పరిపాలనలోకి కానీ ఇట్లా పోతున్నారు నాయకులు. అంటే కొంచెము ఈ ఓటర్ దృష్టితో ఆలోచించడం కూడా ఇలాంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణమవుతుందన్న. ఓటర్లు పార్టీల బాధ్యత రహితం. ఇప్పుడు ఉదాహరణకు మన రాయల చెరువు ఉంది. ఇప్పుడు పోయినామంటే మొత్తం 3/4 రైతులు పంటలు పండించుంటారు. అవును. మళ్ళీ వర్షాలు వచ్చినాయనుకో 2 సమస్యలు. పంటలు ఉండేవాళ్ళేమో గేట్లు ఎత్తేయమంటాడు. అవును. ఈ కింద ఉండేవాళ్ళు గేట్లు మూసేస్తే నిండుగా ఉంటే మాకు పంటలు పండుతాయి. 2-3 పంటలు. సింపుల్ లాజిక్. రాయల చెరువే మన పెద్ద ఎగ్జాంపుల్. అంటే మనం బాధ్యత రహితంగా ప్రజల్ని ప్రోత్సహిస్తాం. ఇప్పుడు తిరుపతి సగం నగరం ఎవరు నిర్మించారు? కమ్యూనిస్ట్ పార్టీలే కదా. అంతే కదా. పేదల ప్రయోజనాల పేరుతో పేదల ఇళ్ళు, ప్రభుత్వాలు ఆ కార్యాలయాల పేరుతో ఆర్డీఓ కార్యాలయాలు, పార్టీలు, ప్రభుత్వాలు, వ్యక్తులు అందరూ కలిసి బాధ్యత లేకుండా ఆక్రమించుకుంటాం. దాన్ని తీయాలంటే చట్టాలు, ప్రజలు అన్ని ముందుకు వస్తాయి. అందరూ కలిసి ఆలోచించాలి. అయితే సమస్య వచ్చినప్పుడు తప్ప ఆలోచించకపోవడం అనేది మానవ సహజం. దాన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటూనే ఒక నెత్తిన ఒక రాళ్ళు వేసుకుంటున్నారు. అంతే కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఉన్న ఒక మాట. ఇప్పుడు మనం అదే కదా ఇప్పుడు గొడవ అంతా విజయవాడలో. ఎవరైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఏం మాట్లాడినారు? అక్కడ పడవ ఆపేసినారు, అవి మాట్లాడినారు. ఇప్పుడు ఎవరు ఆపేస్తే వచ్చినాయి నీళ్లు? అంతే. కాబట్టి ఒక పడవ ఒక గేట్ దగ్గర ఆపేంత పరిస్థితి కాదు కదా. కాబట్టి అంటే రాజకీయ అవసరాల కోసం తన ప్రత్యర్థిని ఏమైనా మాట్లాడడం అనేది ఒక అలవాటు. అదే సిద్ధాంతం నాకైనా మీకైనా వర్తిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనము ఎక్కడైతే నదులు, చెరువులు ఉన్నాయో అక్కడికి మనం పోయినాం, అంటే మనుషులు పోయినారు. వాటిని ఆక్రమించి మనం నివాస సముదాయాలు కట్టుకోవడం వల్లనే ఈరోజు ఇలాంటి సమస్య ఉత్పన్నమైంది అనేది పురుషోత్తమ రెడ్డి గారి అభిప్రాయము. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూద్దాం.